అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్ రెడ్డి. నేను ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ గ్రామ వాస్తవ్యుని. ప్రస్తుతం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నర్సాపూర్ జి నిర్మల్ జిల్లాలో మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేయడం జరుగుతుంది. నా 15 సంవత్సరాల అనుభవము కృషిని జత చేసి 101 ఎగ్జిబిట్స్తో సుమారుగా 200 కాన్సెప్ట్స్ను వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. మనం కొన్ని జామితీయ ఆకారాల మధ్య బిందువులను కలిపితే ఏ రకమైన జామితీయ చిత్రం వస్తుందో తెలుసుకోవడానికి మనం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడేది ఒక రాంబస్. ఈ ఆకారాన్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడేది కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. అదేవిధంగా ఒక రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను కలిపినప్పుడు మనకు దీర్ఘచతురస్రం వస్తుంది. అదేవిధంగా ఒక ట్రెపీజియం యొక్క భుజాల మధ్య బిందువులను కలిపినప్పుడు మనకు ఒక చతురస్రం వస్తుంది. వీటిని మనం మరో రకంగా రబ్బర్ బ్యాండ్స్ ఆధారంగా కూడా చూపించడానికి ఈ పరికరాలను తయారు చేయడం జరిగింది. ఇది మనకి ఇది ట్రెపీజియం లేదా చతుర్భుజం అని అనొచ్చు. ఈ చతుర్భుజము మనకు ఒక చతురస్రాన్ని ఏర్పరిచింది. ఈ రెండింటిని కూడా మనం పరిశీలించవచ్చు. చూడండి. అదేవిధంగా ఇంకా రాంబస్ యొక్క చతురస్రం యొక్క మధ్య బిందువులను కలపగా కూడా మనకి బొమ్మ ఏర్పడుతుంది. దీన్ని కూడా మనం పోల్చుకొని చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క భుజాల మధ్య బిందువులను కలపగా ఏమి ఏర్పడుతుందో మీరు పరిశీలించవచ్చు.